అమ్మాయిలు నవ్వుతూ మాట్లాడితే చాలా బాగుంటారు. మా లవ్కి క్యూపిడ్ ఏఆర్ రెహమాన్. పెళ్ళి అనేది లైఫ్లో ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. హ్యాపీగానే ఉన్నాం కదా, ప్రతిసారి మ్యారేజ్ ట్విస్ట్ ఏంటి? అంటే చేసుకోమా? మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేసుకోనా? నన్ను వదిలేసి వెళ్ళి అతను చేసుకున్నా అంటే చేసుకో. నువ్వు హ్యాపీగా ఉంటా అంటే అస్సలు ఆలోచించకు. వెళ్ళి చేసుకో. అమ్ము కాఫీ. ఒక రిలేషన్షిప్ బాగుండాలంటే ప్రేమ ఒకటే ఉంటే సరిపోదు, బాధ్యత కూడా ఉండాలని అప్పుడే తెలుసుకున్నా. ఏ విక్రమ్, ఏంటి ఇలా వచ్చావు? బ్రో మీతో కొంచెం మాట్లాడాలి. అవునా, కూర్చో, చెప్పేంటో. బ్రో జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను. నైస్ జోక్ మ్యాన్. సడన్గా అలా మానేయడం కరెక్ట్ కాదని తెలుసు, బట్ వేరే ఆప్షన్ లేదు. నువ్వు జాయిన్ అయ్యి 3 months కూడా అవ్వలేదు, అప్పుడే మానేస్తా అంటావేంటి? అయినా నువ్వు మానేస్తా అంటే నేను వెళ్ళనిస్తా అనుకుంటున్నావా? ఐ కాంట్ లూజ్ అ షో స్టాపర్ జస్ట్ లైక్ దాట్. బ్రో నేను చెప్పేది వినండి కదా, ఈ టైంలో ఇలాంటి జాబ్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏదైనా మంచి జాబ్ చూసి సెటిల్ అవుదాం అనుకుంటే. అంటే పబ్లో జాబ్ చేయడం మంచి జాబ్ కాదంటావా? నో, నా ఉద్దేశం అది కాదు బ్రో. నా ఏజ్ 27, నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది, అండ్ ఇంట్లో కూడా పెళ్ళి అన్న ఒక ప్రెషర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక ప్రాపర్ ఇన్కమ్ లేని జాబ్ చేస్తూ తనని పెళ్లి చేసుకొని హ్యాపీగా చూసుకోలేనని నాకు ఎందుకో స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. అందుకే ఏదైనా మంచి జాబ్ చేసి సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. దట్స్ ఓకే. ఆఫర్ లెటర్ వచ్చేంత వరకు ఇక్కడే జాబ్ చేయొచ్చు కదా. కమాన్ మ్యాన్, ఇంటర్వ్యూస్ ఎలానో మార్నింగ్ అటెండ్ అవుతావు, నైట్ ఇక్కడ వచ్చి జాబ్ చేసుకో, సరిపోయిద్ది. బ్రో ఇలా మార్నింగ్ ఇంటర్వ్యూస్, రాత్రి బార్ అని చెప్పి తిరిగితే ఇంకా నేను నా గర్ల్ ఫ్రెండ్తో ఎప్పుడు టైం స్పెండ్ చేస్తాను. ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నావు చూడు. నా పెళ్ళైన కొత్తలో కూడా నాకు ఇలానే ప్రాబ్లమ్స్ వచ్చాయి. నా వైఫ్తో చాలా గొడవలు అయ్యాయి. గుడ్ దాట్ యూర్ నాట్ డూయింగ్ దట్ అట్లీస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఆల్ ది బెస్ట్ మ్యాన్. థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ విక్రమ్, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ లోపు మీకు ఆఫర్ లెటర్ మెయిల్ వస్తుంది, అండ్ ఫస్ట్ 3 days వచ్చేసి మీకు ట్రైనింగ్ ఉంటుంది, అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్స్. రిమెంబర్ వన్ థింగ్, నెవర్ మిస్ డెడ్ లైన్స్. అవే మనకు చాలా ఇంపార్టెంట్. ష్యూర్ సార్, ఐ విల్ డెఫినెట్లీ గివ్ మై బెస్ట్. ఎనీ క్వశ్చన్స్? నథింగ్ సార్, ఎవ్రీథింగ్స్ పర్ఫెక్ట్. యూ మే లీవ్ నౌ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అమ్ము, ఐమ్ సారీ అమ్ము. అమ్ము, ఐమ్ సారీ అమ్ము. दिल बेचारा फ्रेंड जोन का मारा, दिल बेचारा फ्रेंड जोन का मारा. ఐఎమ్ సారీ అమ్ము. ఇంకొకసారి వదిలే అంటావా? అస్సలన్నా. బై ద వే నీకు విషయం చెప్పాలి. నాకు ఒక స్టార్టప్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా జాబ్ వచ్చింది. వాట్? ఇదెప్పుడు జరిగింది? ఈరోజు పొద్దున్నే ఇంటర్వ్యూకి వెళ్ళా, సెలెక్ట్ కూడా అయిపోయా. మొన్నే కదరా పబ్లో జాయిన్ అయ్యావు.
పబ్బుట్టి టైం పాస్ అమ్ము, కానీ ఇలాంటి జాబ్ ఉండాలి కదా, సో దట్ శాలరీ కూడా బాగుంటుంది, ప్రాపర్ జాబ్ ఉన్నట్టు కూడా ఉంటుంది. చూస్తూ ఉండు, త్వరగా సెటిల్ అయిపోయి నేను పెళ్లి చేసేసుకుంటాను. నీకు కూడా కావాల్సింది అదే కదా. హ్మ్? నా డెఫినేషన్ ఆఫ్ లివింగ్ తనకి వేరేలా అర్థమైంది. విక్కీ, ఇడియట్. ఎందుకురా ఇంత ఓవర్ చేస్తున్నావు? జంగ్లీ. విక్కీ, So Vikram, how was your training? It was perfect, sir. I'm really excited to start my new project. Any feedback for your trainer? Nothing as such, sir. I'm totally satisfied. కూల్. ఇందులో నీకు క్లయింట్ డీటెయిల్స్ ఉన్నాయి. Okay? వీళ్ళకి కాల్ చేసి డీల్స్ క్లోజ్ చేయడమే నీ పని. డేలో అట్లీస్ట్ 10 డీల్స్ క్లోజ్ చేయాలి. Sure, sir. I will. ఐ హోప్ యూ వోంట్ డిసప్పాయింట్ us. I won't let you down, sir. గుడ్ లక్. Thank you. Hello, sir. This is Vikram Krishna from Beyond Big Solutions. Am I talking to Mr. Raghu? Yes. Sir, do you have a minute to talk? Yes, go ahead. Okay, sir. We have a deal for you. Sorry, I'm in a meeting right now. Can't really talk. Okay, sir. Can you just let me know when can I give you a call back? So I hope you like it and we'll go ahead with it. I'll just let you know the details you need that are required for this role. వాట్ ఈస్ దిస్ విక్రమ్? ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు ఫినిష్ 10 డీల్స్ పర్ డే, కానీ వీక్ మొత్తానికి కూడా నువ్వు 10 డీల్స్ పూర్తి చేయలేకపోయావు. నువ్వు ఇంకా న్యూ జాయినింగ్ అని చెప్పి తక్కువ టార్గెట్స్ ఇచ్చాం, అది కూడా ఫినిష్ చేయకపోతే ఎలా? ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు చూడలేదు నేను. నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వదు, సార్. నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవుతుందా లేదా అనేది కాదు పాయింట్. ఇక్కడ క్లయింట్ వెళ్ళిపోయాడంటే హీస్ గాన్ అంతే. వెళ్ళిపోయిన వాళ్ళని ఎలా తీసుకొస్తావు, వాళ్ళ ప్లేస్ని ఎలా ఫీల్ చేస్తావు? అయినా ఇవన్నీ నిన్ను అడుగుతున్నా చూడు. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే మానేసే విక్రమ్, ఇలా మా టైం వేస్ట్ చేయకు. యూ కెన్ లీవ్ నౌ. నాకేదో అయ్యిందేమో నీయేమో, ఏదేదో చేసిందేమో ప్రేమో, కలలోన చూడని కలలేనేమో, నీలో ఒక సగమయ్యింది నేనేమో. ఎవరినో ఇంప్రెస్ చేయాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలన్న డిజైర్లో ఐ స్టార్టెడ్ లూజింగ్ మై సెల్ఫ్ అండ్ మై పీపుల్. హే విక్కీ, వాట్సాప్? హే, అవును, పొద్దున కాల్ చేస్తే తిరిగి కాల్ బ్యాక్ ఎందుకు చేయలేదు? ఎందుకే అన్నిసార్లు కాల్ చేసావు? ఒకసారి ఆన్సర్ చేయకపోతే అర్థం కదా పనిలో ఉన్నా అని. ఇది వేసుకో, నీకు ఇష్టం కదా. చాలానా కదా, నేను పెట్టుకుంటాను, వెళ్ళి పడుకోపో. కలలోన చూడని కలలేనేమో, నీలో ఒక సగమయ్యింది నేనేమో. ఓ అమ్మో, ఐఎమ్ సారీ. అమ్మో అమ్మో, ఐఎమ్ సారీ.
ఏదో వర్క్ ఫ్రస్ట్రేషన్ నీ మీద అలా అర్చేశాను. సారీ. రేపు డిన్నర్కి వెళ్దామా? చూద్దాం లేరా. 7కి వచ్చి నేను పిక్ చేసుకుంటా ఆఫీస్ దగ్గర. ఓకే? Luta mucho, luta mucho, luta mucho.